అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారనే వార్తలు షికారులు చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీర్ల ఐలయ్య తన అనుమాయులైన ధనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, బూక్య రాజారాం, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సిక ఉపేందర్తో పాటు మరికొంతమందిని బినామీలుగా మార్చుకుని 100 ఎకరాల అక్రమంగా కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లపైనే ఉంటాయంటున్నారు స్థానిక ప్రతిపక్ష నేతలు. ఇంత పరిమిత కాలంలో ఇన్ని ఆస్తులు సంపాదించడం ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బీర్ల ఐలయ్య అక్రమ ఆస్తులపై ఆర్డీఐ ద్వారానైతే తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరెన్స్ అసోసియేషన్ దరఖాస్తు చేయగా ఈ పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ గంటకు 300 టన్నులు, సంపాదన నెలకు 3 కోట్లు, సంవత్సరానికి 72 కోట్లు. ఈ అక్రమ క్రషర్ను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సాల్వ్ యాజమాని జయరాం రెడ్డి వాళ్ల పరివారం అయితే అంతా కలిసి ప్రారంభించారు. ఈ హరి అనే వ్యక్తి ఎవరు? అక్రమ క్రషర్ నడపడానికి ఇతని వెనకాల ఉన్నదెవరు? ఎమ్మెల్యేనా, మంత్రినా, లేక అధికారులా? ఇది ప్రజల సంపద. దీన్ని అక్రమంగా దోచుకుంటూ పోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ క్రషర్ నిర్మాణం ఎవరి అండదండలతో సాగుతోంది? అధికారుల, ప్రజాప్రతినిధుల? ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, లేక ఇన్ఛార్జ్ మంత్ర, లేక గనుల శాఖ మంత్రి అండదండలతో నడుస్తోందా? చల్లూరు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదని 4వ డేటు 12/2/2025 నాడు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్టీఐ కింద లెటర్ ఇచ్చారు. రాజాపేట తహసీల్దార్ కార్యాలయం కూడా 11వ డేటు 11/2/2025 నాడు తమ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని లిఖిత పూర్వకంగా తెలిపింది. మరి ఎలక్ట్రిక్ బోర్డు వాళ్ళు 17వ డేటు 10/2/2025 నాడు తమ కార్యాలయంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ఎల్ఆర్ నంబర్ల లెటర్లు కూడా ఇచ్చారు. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను మోసం చేస్తూ గతంలో అమ్మిన భూమి డాక్యుమెంట్ పెట్టి పర్మిషన్ తెచ్చారు. ప్రథమ న్యాయస్థానం భువనగిరి కోర్టు వారికైతే ఎల్ఆర్ నంబర్ 456/2020 నాడు, ఓఎస్ నంబర్ 19/2020 నాడు ఈ శ్రేణి డెవలపర్స్ అయితే పేరు మీద సెంటు భూమి లేదని క్రీస్తు శకమే కర్ణాటి నారాయణరావు అయితే తండ్రి కోటయ్య అఫిడవిట్ ఇచ్చారు. ఈ అక్రమ క్రషర్ను 4327/2019 నంబర్ గల డాక్యుమెంట్నే పెట్టిన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే లీగల్ చూడకుండానే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ సొల్యూషన్ బోర్డు వారు 12వ తారీఖు 11/11/2025 తేదీన తమ కార్యాలయం నుంచి పర్మిషన్ ఉందని లెటర్ ఇచ్చారు. మరి క్రీస్తు శకం కర్ణాటి నారాయణరావు తండ్రి కోటయ్య డాక్యుమెంట్ నంబర్ 4186/2019 జాస్తి వెంకట సుబ్బారావు పేరు మీద ఉన్న డాక్యుమెంట్ పెట్టి పర్మిషన్ తెచ్చారు. ఈ డాక్యుమెంట్ చెల్లదు. ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కు ఒక డాక్యుమెంట్, సొల్యూషన్ బోర్డు వాళ్లకు ఒక డాక్యుమెంట్ పెట్టారు. ఈ పర్మిషన్ చెల్లదు. ఈ అక్రమ క్రషర్ నడిపే మరి హరి ప్రస్తుతం అనేది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బినామీ. ఈ క్రషర్ ను బీర్ల ఐలయ్య, సాల్వో కంపెనీ యాజమాని జయరాం రెడ్డిలు ప్రారంభించారు. ఈ క్రషర్ కు గతంలో కరెంట్ కట్ కూడా చేశారు. అది కూడా ఎమ్మెల్యే చెబితేనే మళ్ళీ 6 నెలల తర్వాత కనెక్షన్ ఇచ్చారు. ఈ క్రషర్ గంటకు దాదాపు 300 టన్నులు కంకర ఆడిరచే దమ్మున్న క్రషరు. దీని ఆదాయం రోజు రోజుకు సుమారు 20 లక్షలు, నెలకు 6 కోట్లు, సంవత్సరానికి 72 కోట్లు. ఈ ప్రజాధనమంతా ఎవరో అనామకులు కూడా గండి కొడుతుంటే జిల్లా అధికారులు గాని, మైనింగ్ అధికారులకైతే గాని, సొల్యూషన్ బోర్డు వారికి గాని, పోలీస్ శాఖకు గాని కనబడట్లేదా? ఇందులో వాళ్ళ వాటాలెంత? రాజపేట పోలీస్ స్టేషన్లో 2021లో ఈ అక్రమ బ్లాస్టింగ్ పై కేసు నమోదయ్యింది.
అయినా కూడా పోలీస్ శాఖ వారు పట్టించుకున్నది ఏమీ లేదు. జిల్లా అధికారులు, మైనింగ్ అధికారులు, కలెక్టర్ వాటా ఎవరికి ఎంత ముడుతోంది? ఈ ప్రజాధనమంతా ఈ అధికారులు రాక్షసుల్లా భక్షిస్తున్నారు. మరి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. మైనింగ్ మంత్రికి ఈ అక్రమాలు పట్టవా? అయినా దీన్ని పట్టించుకునే నాదుడే లేడా? లేకపోతే వీరికి కూడా వాటాలు అందుతున్నాయా? ఇన్ఛార్జ్ మంత్రి అయినా వీరిపై చర్యలు ఉండవా? ఎన్ని కంప్లైంట్లు చేసినా కలెక్టర్కు ఈ 324 సర్వే నెంబర్ ఎందుకు పట్టదు? ఇంత పూర్తి సమాచారం ఇచ్చినా కూడా కలెక్టర్ నుంచి కనీస స్పందన లేదు. మరి మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదు. మైనింగ్ శాఖ మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి ఈ ప్రజాధనంపై స్పందించి పూర్తి వివరాలు తెప్పించుకోవాలి. దుర్వినియోగం జరగకుండా అడ్డుకోవాలి. అక్రమార్కుల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 322/4లో ఏం జరుగుతుంది? గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అనుమతి లేకుండా క్రషర్ను ఎలా నడిపిస్తున్నారు? ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎలక్ట్రిక్ వాళ్ళు కరెంటు ఎలా ఇచ్చారు? మరి జిరాక్స్ పేపర్లు పెడితే పర్మిషన్ ఇస్తారా? ఇక ఒక డాక్యుమెంట్ మైనింగ్ వాళ్లకు పెడితే అది కూడా జిరాక్స్ కాపీని పెడితే పర్మిషన్ ఇచ్చారు. మైనింగ్ వాళ్లకు, కరెంటు వాళ్లకు, పొల్యూషన్ బోర్డు వాళ్లకు సంబంధం ఉండదా? ముగ్గురికి 3 వేరు డాక్యుమెంట్లు పెడితే ఎలా పర్మిషన్ ఇస్తారు? వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇంట్లో వచ్చి మాట్లాడమను. చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, పుక్కడిగా పర్లలో బలుస్తారు. మా చుట్టాలు కాదు, మా పక్కాలు కాదు. మేము ఎండిపోతున్నాం, చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మాకెందుకండి? మీరు పెద్దలు కావచ్చు, దునియా ఉండొచ్చు, కోర్టులు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను